ఇది మన 100 ఛాలెంజ్ డే 80 అండ్ 81 అనమాట. తిప్పి కొడితే ఇంకొక 19 రోజులు అనమాట మన ఛాలెంజ్ అయిపోవడానికి. టు బి ఫ్రాంక్ నాకు చెప్పాలంటే అస్సలకి సాటిస్ఫాక్షన్ లేదు మై రిజల్ట్స్. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు మనం 85 కిలోలు ఉండే, కానీ యాక్చువల్ గా మనం బల్క్ పీక్ దాకా తీసుకోయింది 87 కేజీస్ అనమాట. ఆ లెక్కన ఇప్పటికి చూసుకుంటే మనం 17 కిలోలు అయితే డ్రాప్ అయిపోయినాం. నార్మల్ గా మనం లాస్ట్ టైం ప్రిప్ చేసినప్పుడు పీక్ కండిషన్ కి వచ్చినుండే 80 డేస్ కి. ఇప్పుడు ఎందుకు రాలేదో ఇప్పుడే మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అనిపిస్తుంది 2023 ప్రెప్ అనమాట. డే 1 రోజు నా బాడీ అట్లుంది అండ్ ప్రెప్ ఎండ్ అయ్యేసరికి అట్లా అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అనిపిస్తుంది 2024 ప్రెప్ అనమాట. ఈవెన్ ఇట్స్ మై వరస్ట్ ప్రెప్, నా ప్రిపరేషన్ అయిపోయేసరికి ఇట్లుంది కండిషన్. ఇప్పుడు 2025 వస్తే మనం ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందుకు మనం 87 కేజీలు ఉన్నాం విత్ 25+ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. నా లైఫ్ మొత్తంలో ఇదే నా హైయెస్ట్ వెయిట్ అనమాట. 87 కేజీలు నా జీవితంలో ఎప్పుడు టచ్ చేయలేదు. ఈవెన్ దో ఐ లాస్ట్ 17 కేజీస్, నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను 70 కిలోలు ఉన్నా. చూద్దాం ఇక మన 100th డేకి మనం ఎట్లుంటాం అని చెప్పేసి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎన్ని రోజులు క్యాలరీ డెఫిసిట్లు ఉన్నామని చెప్పేసి చాలా మ్యాటర్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటే మీరు ఎక్కువ రోజులు కట్ చేయాలని అర్థం, అదే డెఫిసిట్లు ఉండాలని. మనం స్టేజ్ ఎక్కాలంటే అట్లీస్ట్ ఒక 6 నెలలు అయితే కేటాయించాలి. అట్లాంటిది మనం 3 నెలలు చేసే స్టేజ్ ఎక్కినాం. మై బ్యాడ్, నా ఫుల్ పొటెన్షియల్ అయితే ఎప్పుడు తీసుకురాలేదు బయటికి. బట్ మన 100th డేకి మన కండిషన్ తోటి నేను సాటిస్ఫాక్షన్ ఉంటాను అని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు. బట్ స్టిల్ లెట్స్ సీ ఏమైతే చూద్దాం. ఇప్పటికైతే ఈ ఛాలెంజ్ లా ఎండుకు వచ్చేసరికి మనం మన బాడీని ఫుల్ టార్చర్ చేస్తున్నాం, బొడి చేస్తున్నాం అనమాట. నేను ఎప్పుడు ఇంత టార్చర్ చేయలేదు నా బాడీని. మీకు అర్థమైపోవాలి, ఇంత తక్కువ టైంలో మనం అన్ని కేజీస్ డ్రాప్ అయిపోయినామంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ ఫ్యాట్ లాస్. యాక్చువల్లీ ఐ లాస్ సో మచ్ మజిల్. అది కూడా మైండ్లో ఒకటే ఒక బెంగ పెట్టుకొని ఉన్నా, అరే లాస్ట్కి మంచిగా కనిపించాను అని చెప్పేసి. మీ అమ్మ లాస్ట్కి ఏదైతే అయింది చూసుకుందాం. చలో మరి ఈ రోజుకి ఇంతే, ఉంటా బాయ్.